బెస్ట్ మోరల్ స్టోరీస్. ఒక పల్లెటూరు దగ్గరున్న ఒక దట్టమైన అడవిలో రామయ్య అనే ఒక పేద కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు. రామయ్యకు ఎవ్వరూ లేరు. అతను ఒంటరివాడు. రోజూ అడవిలోకి వెళ్లి ఎండిన కట్టెలు కొట్టి పట్నంలో అమ్ముకుని వచ్చిన కొద్దిపాటి రాబడితోనే కడుపు నింపుకునేవాడు. అతనికి ఆ అడవి, అందులో బండరాళ్ల పక్కనున్న ఒక మహామర్రి వృక్షం అంటే ప్రాణం. రోజంతా కష్టపడి ఆ చెట్టు నీడలోని సేద తీరేవాడు. ఒకరోజు మధ్యాహ్నం సమయంలో ఆ అడవిలో రామయ్య ఎప్పట్లాగే కట్టెలు కొట్టి పూర్తిగా అలసిపోయి చెమట తుడుచుకుంటూ ఒక పెద్ద బండరాయి మీద కూర్చొని ఆయాసంతో తనలో తాను ఇలా మాట్లాడుకుంటున్నాడు. అబ్బా, ఈరోజు సూర్యుడు మండిపోతున్నాడు. ఉదయం నుండి ఎండిన కొమ్మల కోసం వెతికి వెతికి కాళ్ళే నొప్పులు పుడుతున్నాయి. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు దేవుడా అనుకుని పక్కనే ఆకాశాన్ని తాకుతున్నట్టున్న మర్రి చెట్టు వైపు ఆప్యాయంగా, ఓ వృక్షరాజమా, నీ నీడలో కూర్చుంటే నా అలసటంతా ఎక్కడికో మాయమైపోతుంది తల్లి. ఈ పచ్చని ఆకుల గుండా వచ్చే గాలి తగులుతుంటే నా కడుపు నిండినంత ఆనందంగా ఉంటుంది. ఏరా రామచిలక, ఈరోజు ఎక్కడికెళ్లారు మీరంతా? ఆహారం కోసం మీ పిల్లలు గూట్లో మీకోసం ఎంత ఆకలితో ఎదురు చూస్తున్నాయో చూడండి. త్వరగా వెళ్ళి వాటికి పళ్ళు తినిపించండి. ఆ అల్లరి కోతి పిల్లల గెంతులు చూడు. ఈ చెట్ల నీడ నా దేహాన్ని సేద తీరుస్తోంది. ఈ మహావృక్షం ఈ అడవికి ప్రాణం. చిన్నప్పుడు వాన వచ్చినప్పుడు ఈ చెట్టే నన్ను తన ఆకుల గొడుగుతో కాపాడింది. దీన్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి చూసినంత ఆనందంగా ఉంది. అంతలోనే అడవిలోకి బండొస్తుంది. అందులోంచి నగరంలో అతి పెద్ద ధనవంతుడు, వ్యాపారైన ధర్మారావు, అతని నమ్మకస్తుడైన సేవకుడు వీరయ్య దిగుతారు. ధర్మారావు చుట్టూ అసహ్యంగా చూస్తూ, ఏరా వీరయ్య, ఇదెక్కడ అడవిరా? రాళ్ళు రప్పలు, దారి కూడా సరిగ్గా లేదు. ఇంతకీ ఎక్కడుంది నువ్వు చెప్పిన ఆ మహావృక్షం? నా 7 అంతస్తుల భవనానికి సరిపోయేంత పెద్దదాన్లా ఉంటుందా? అయ్యా, నా మాట నమ్మండి దొరా, ఆ చెట్టు మామూలు చెట్టు కాదు. ఈ చుట్టుపక్కల 100 ఆమడల దూరంలో అంత పెద్ద చెట్టు ఎక్కడా లేదు. దాన్ని కొట్టి మీ భవంతికి మధ్య స్తంభంగా వేస్తే ఆ భవనానికొచ్చే అందం అంతా ఇంత కాదయ్యా. మీ కీర్తి నలుదిక్కులా పాకుతుంది. అవునా? నేనెన్ని నగరాలు తిరిగానో తెలుసా? ఎక్కడ చూసినా చిన్న చిన్న చెట్లే. నా అంతస్తుకు నా హోదాకు తగ్గ కలప ఎక్కడా దొరకలేదు. వీరయ్య కొద్ది దూరంలో ఉన్న మర్రి చెట్టును చూపిస్తూ, అదిగోండయ్యా, అదే ఆ వృక్షం. చూడండి ఎంత భారీగా ఉందో. దేవుడే స్వయంగా నాటినట్లు లేదు. ధర్మారావు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అద్భుతం వీరయ్యా, నిజంగా అద్భుతం. దీని వేర్లు కాండం ఎంత దృఢంగా ఉన్నాయో చూడు. నా కొత్త భవనానికి ఇది దేవుడిచ్చిన వరం. వెంటనే మన పనివాళ్లను పిలిపించి దీన్ని నరికించే ఏర్పాటు చెయ్యి. చిత్తం మహాప్రభు, కానీ అని వీరయ్య సంకోచిస్తూ రామయ్య వైపు చూపిస్తూ, అక్కడొకతను ఆ చెట్టు కింద కూర్చునున్నాడు. గొడ్డలి పట్టుకునున్నాడు. వాడెవడో చూస్తాను. అలా అనుకుంటూ ధర్మారావు, వీరయ్య ఇద్దరూ రామయ్య దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు. రామయ్య వారిని చూసి మర్యాదగా లేచి నిలబడతాడు. ఏవయ్యా, ఎవరు నువ్వు? ఇలాంటి దట్టమైన అడవిలో ఒంటరిగా ఉన్నావు? నా పేరు రామయ్య దొర. నేను ఈ ఊరివాణ్ణి. కట్టెలు కొట్టుకుని బతుకుతూ ఉంటాను. ఎండిన కొమ్మలు ఏరుకొని పట్నంలో అమ్ముకుంటాను. మీరెక్కడి నుంచి వచ్చారు బాబయ్య? మిమ్మల్ని ఇక్కడ ఎప్పుడూ చూడలేదే. పైగా మీ బట్టలు ఆభరణాలు చూస్తూ ఉంటే గొప్పింటి వారులా ఉన్నారు. ధర్మారావు గర్వంగా నవ్వుతూ, నేనెవర్నో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. నగరంలో నా పేరు చెప్తే గడగళ్లాడతారు. సరే, నా గురించి నీకెందుకులే గాని, నీకు నేనొక గొప్ప అవకాశం ఇవ్వబోతున్నాను. నీ దరిద్రాన్ని పూర్తిగా వదిలించే అవకాశం. నాకాదోరా, నాలాంటి పేదవాడికి మీరేం అవకాశం ఇస్తారు? నా దగ్గర మీకు పనికొచ్చేది ఏముంటుంది? నీ దగ్గర కాదు, ఈ అడవిలో నాకు కావలసిందుంది. దానికి నువ్వు సహాయం చేయాలి అని ధర్మారావు మర్రి చెట్టు వైపు చూపిస్తూ, ఆ కనిపిస్తున్న పెద్ద మర్రి చెట్టు ఉంది చూసావా? దాన్ని నువ్వు నీ గొడ్డలతో అమాంతం నరికి ముక్కలు చేసి ఆ కలపను నా బండ్ల మీద ఎక్కించాలి. రామయ్య ఉలిక్కిపడి భయంతో, ఏంటి బాబయ్యా, ఆ చెట్టు నరకాలా? మహాపాపం. పాపం గీపం నాకు తెలీదు. ఆ చెట్టు కలపతో
నా నగరంలో ఒక అద్భుతమైన భవంతి కట్టుకోబోతున్నాను. నా ఇంటికి అదే ప్రధాన స్తంభం కాబోతోంది. నువ్వు కనుక ఆ పని చేసి పెడితే నీకు నేను అక్షరాల 1,00,000 వరహాలిస్తాను. రామయ్య కళ్ళు పెద్దవి చేసి వణుకుతున్న గొంతుతో 1,00,000 వరహాలా? అవును. ఎప్పుడైనా కలలో కూడా అంత ధనం చూసావా? ఆ సిరితో నీ దరిద్రం అంతా వదిలిపోతుంది. ఈ చిరిగిన బట్టలు తీసేసి పట్టుబట్టలు కట్టుకోవచ్చు. ఈ రాళ్ల మీద కూర్చొని ఎండలో ఎండుతూ వానలో నానుతూ కష్టపడాల్సిన అవసరం నీకుండదు. పట్నంలో పెద్ద ఇల్లు కొనుక్కొని మహారాజులా బతకొచ్చు. ఏమంటావ్? వద్దు బాబయ్యా, ఆ ధనం నాకొద్దు. నేనా చెట్టు నరకలేను. దయచేసి నన్ను వదిలేయండి. మీ దారిన మీరు వెళ్ళండి. ఏంట్రా నువ్వనేది? 1,00,000 వరహాలు వద్దు అంటున్నావా? నీకేమైనా మతిపోయిందా? ఈ అడవిలో రోజంతా కష్టపడితే నీకెన్ని కాసులొస్తాయిరా? నా కష్టానికి రోజుకి 4 రాగి కాసులు మాత్రమే వస్తాయి బాబయ్యా. కాని ఆ 4 కాసులు నాకు రాత్రిపూట ప్రశాంతమైన నిద్రనిస్తాయి. ఆ 1,00,000 వరహాలు నాకొద్దయ్యా. అది నేను భరించలేను. వీరయ్య మధ్యలో కలగజేసుకుని, రే పిచ్చోడా, దొరగారు నీ మీద దయతల్చి అంతిస్తానంటే కాదంటావేంట్రా? ఒక్క దెబ్బతో నీ తలరాత మారిపోతుంది. తలరాతలు మారుచ్చు వీరన్నా, కాని నా మనసు చచ్చిపోతోంది. అయ్యా ధర్మారావు గారు, నేను రోజుకి ఎండిన కట్టెలు మాత్రమే కొడతాను. ప్రాణంతో ఉన్న పచ్చగా కళకళ్లాడుతున్న ఏ చెట్టుని నా గొడ్డలి ఏనాడు తాకలేదు. ఇది నా నియమం. ధర్మారావు వెటకారంగా నవ్వుతూ, నియమమంట నియమం. కడుపు కన్నం లేనివాడికి నియమాలొకట్రా, పిచ్చి సన్నాసి. నేనడుగుతున్నది ఒక ప్రాణం లేని చెట్టు గురించే కదా. ఎవరినైనా మనిషిని చంపమన్నానా ఏంటి? దొరా, మీ కళ్ళకది కేవలం ఒక ప్రాణం లేని కలప ముక్కలా కనిపిస్తుందేమో, కాని నా కళ్ళకది ఒక కన్న తల్లిలా కనిపిస్తోంది. చూడండి, ఒకసారి పైకి చూసి వినండి. ఆ కొమ్మల మీద ఎన్ని వందల పక్షులు గూళ్ళు కట్టుకున్నాయో. రామచిలకలు, పావురాలు, కోయిలలు, గువ్వలు అవన్నీ ఎక్కడికో ఎగిరిపోయి సాయంత్రానికి ఆ చెట్టు ఒళ్ళోనే తలదాచుకుంటాయి. అది వాటి ఇల్లు బాబయ్యా. అయితే ఏమంటావురా ఇప్పుడు? పక్షులకెక్కడైనా చెట్లు దొరుకుతాయి. అడవన్నాక వేరే చెట్టు దొరకదా? వాటిక్కూడా రాజభవనాలు కావాలా ఏంటి? దానికింత రాద్ధాంతం ఎందుకు? అలా అనకండి బాబయ్యా. ఆ చెట్టు తొర్రల్లో ఎన్నో ఉడతలు, ప్రాణులు జీవిస్తున్నాయి. పక్షుల పిల్లలింకా రెక్కలు రానివి ఆ గూళ్లలో ఉంటాయి. ఇప్పుడు నేను స్వార్థం కోసం ఆ చెట్టును నరికితే ఆ పసి ప్రాణాలన్నీ నేలపాలవుతాయి. చెట్టు కింద పడి నలిగిపోతాయి. వాటి కన్నవాళ్లు వచ్చి చూసుకుంటే తమ గూడు ఉండదు, పిల్లలుండవు. ఆ పాపం నన్ను ఊరుకుంటుందా? నాకు తగలకుండా ఉంటుందా? మీ 1,00,000 వరహాలు నా పాపాన్ని కడుగుతాయా దొరా? ఇదంతా వినడానికి నాకు సమయం లేదు. నాకా చెట్టు కావాలి. నగరంలో నా కొత్త ఇల్లు చూస్తే కళ్ళు చెదిరిపోవాలి. 7 అంతస్తుల మేడ, దానికి మధ్యలో ఈ చెట్టును వేసి ఏనుగులు, గుర్రాల బొమ్మలు చెక్కించి రంగులు వేయించి నిలబెడితే 100 తరాల వరకు నా పేరు నిలబడిపోతుంది. దానికోసం ఎంత ధనమైనా విసిరేస్తాను. 100 తరాలు మీ పేరు నిలబడొచ్చు దొరా, కాని 100 తరాల పక్షులకు ఇల్లు లేకుండా పోతుంది. మీ భవంతికి వేసే రంగుల్లో ఈ మూగజీవుల రక్తం ఉంటుంది బాబయ్య. అలా కట్టినింట్లో మీకు సుఖం ఎలా దొరుకుతుంది? ధనం ప్రాణాలను పోయలేద్దోరా. ఈ చెట్టు ఎన్నో వందల సంవత్సరాల నుండి ఇక్కడుంది. దయచేసి దీన్ని వదిలేయండి దొరా, మీకు దండం పెడతాను. ధర్మారావు అహం దెబ్బతిని గట్టిగా అరుస్తూ, ఎంత ధైర్యంరా నీకు? నేను నీకు ధనం ఆశ చూపిస్తే నువ్వే నాకు నీతులు చెప్తున్నావా? ఆఫ్టర్ ఆల్ ఒక కట్టెలు కొట్టేవాడివి నువ్వు. నా స్థాయి ఏంటి? నా ముందు నిలబడి మాట్లాడే అర్హతే నీకు లేదు. తప్పుగా మాట్లాడితే నన్ను మన్నించండి దొరా. కాని మీరు ఎంత సిరి ఇచ్చినా, భూమండలం అంతా అక్షయం నా ముందు పోసినా సరే ఈ చెట్టుని మాత్రం నేను నరకను. నా ప్రాణం ఉన్నంతవరకు దీన్నెవ్వర్నీ నరకనివ్వను. నువ్వు నరకకపోతే ఏంట్రా? నీలాంటి కూలీలు 100 మంది దొరుకుతారు నాకు. ఈ రోజుకి నేను వెళ్తున్నాను. రేపు నగరంలోకి వెళ్ళి 10 మంది కండలు తిరిగిన పనివాళ్లని వెంట పెట్టుకొనొస్తాను. అప్పుడు ఈ చెట్టుని ముక్కలు ముక్కలుగా చేసి తీసుకువెళ్ళిపోతాను. అడ్డొస్తే నిన్ను కూడా నరికేస్తాను. పదరా వీరయ్యా. అలా చెప్పి ధర్మారావు, వీరయ్య కోపంగా రథం ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
రామయ్య పరిగెత్తుకుంటూ ఆ మర్రి చెట్టు దగ్గరికెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటాడు. తల్లి, నన్ను క్షమించు. వాళ్ళ కళ్ళు ధనంతో మూసుకుపోయాయి. నా ప్రాణం పోయినా సరే వాళ్ళు నీ మీద ఒక్క గొడ్డలి దెబ్బ కూడా వేయకుండా నేను కాపాడుకుంటాను తల్లి. ఇక్కడే కాపలా ఉంటాను. అలా ఉండగా మహారాజు ప్రతాపరుద్రుడి కొలువు కూటంలో వేగుల నాయకుడు భద్రయ్య హడావిడిగా రాజుగారి ముందుకొస్తాడు. రాజుగారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ, జయ హో మహారాజా! ప్రతాపరుద్ర మహారాజుకి జయము జయము! ఏంటి భద్రయ్య, అంతా ఆందోళనగా ఉన్నావు? రాజ్యమంతా ప్రశాంతంగానే ఉంది కదా? కొత్తగా ఏవైనా విశేషాలున్నాయా? ప్రభూ, రాజ్యంలో అంతా క్షేమమే. కాని ఒక పల్లెటూరి అడవి దగ్గర ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అది వెంటనే మీ దృష్టికి తీసుకురావాలని పరిగెత్తుకుంటూ వచ్చాను. విచిత్రమైన సంఘటన అంటే అడవిలో ఏముంటుంది? మృగాలు దాళ్లేమైనా చేశాయా? మృగాలు కాదు ప్రభూ, మనుషులే మృగాల్లా దాడులకు తెగబడేలా ఉన్నారు. మన నగరంలో పెద్ద వ్యాపారైన ధర్మారావు గారు నిన్న అడవికి వెళ్లారు. అక్కడున్న ఒక పురాతనమైన 100 ఏళ్ల నాటి విశాలమైన మర్రి చెట్టును తన ఇంటి స్తంభం కోసం నరికించాలని చూశారు. అప్పుడక్కడున్న ఆ రాజ్యం మంత్రి ఆశ్చర్యంతో కలగజేసుకుంటూ, ఏంటి, 100 ఏళ్ల నాటి వృక్షాన్ని నరకాలనుకున్నాడా? అతనికెంత అహంకారం! ఆ తర్వాతేమైంది భద్రయ్య? చెట్టును నరికేశాడా? లేదు మంత్రివర్యా, అక్కడ రామయ్య అనే ఒక పేద కట్టెలు కొట్టేవాడు అడ్డుపడ్డాడు. ధర్మారావు ఆ పేదవాడికి ఆ చెట్టు నరికితే ఏకంగా 1,00,000 వరహాలిస్తా అని ఆశ చూపాడు. కాని ఆశ్చర్యమేమిటంటే, పూట గడవడానికి కూడా అష్టకష్టాలు పడే ఆ రామయ్య 1,00,000 వరహాల్ని గడ్డిపోచెలా తీసిపారేశాడు. పక్షుల కోసమే, ప్రకృతి కోసమే ఆ చెట్టు బతికుండాలని, తాను నరకను అని ఎంతో ధైర్యంగా ధర్మారావు ముఖం మీదే చెప్పేశాడు. రేపొచ్చి చెట్టు నరుకుతానని ధర్మారావు బెదిరిస్తే ప్రాణాలొడ్డి ఆ చెట్టును కాపాడుకుంటానని ఆ రామయ్య అక్కడే కాపలా కూర్చున్నాడు. రాజుగారు ఆనందంతో గర్వంగా, అద్భుతం! నిజంగా అద్భుతం! 1,00,000 వరహాలంటే ఈ రోజుల్లో రాజ్యాలు కూడా అమ్ముకునే వాళ్ళున్నారు. అలాంటిది ఒక సాధారణ కట్టెలు కొట్టేవాడు చెట్టు మీద, మూగ జీవుల మీద ఉన్న ప్రేమతో అంత ధనాన్ని వదులుకున్నాడా? నిజంగా ఆ పేదవాడి గుణం చాలా గొప్పది మహారాజా. కాని ధర్మారావు ధనమదం పట్టినవాడు. రేపు నిజంగానే దుండగుల్ని తీసుకెళ్లి ఆ చెట్టును నరికించే ప్రమాదం ఉంది. మనం వెంటనే అడ్డుకోవాలి. మంత్రివర్యా, వెంటనే మన అశ్వదళాన్ని సిద్ధం చేయండి. నేను స్వయంగా అడవికి వెళ్తాను. ఆ ప్రకృతి ప్రేమికుణ్ణి నా కళ్ళారా చూడాలి. అలాగే ఆ వృక్షాన్ని రక్షించాలి. బయల్దేరండి. అలా అనుకుంటూ ఉండగా మరుసటి రోజు ఉదయం సమయంలో రాజుగారు మంత్రితో సహా అడవికొస్తారు. రామయ్య అప్పటికి ఆ చెట్టు ముందు కాపలాగా కూర్చొనుంటాడు. రాజుగారిని చూడగానే లేచి నమస్కరిస్తాడు. మహారాజుల వారికి నా వందనాలు. నన్ను క్షమించండి ప్రభు. నేనేదైనా తప్పు చేశానా? రాజుగారే స్వయంగా ఈ అడవికొచ్చారేంటి? భయపడకు రామయ్యా, నువ్వే తప్పు చేయలేదు. పైగా మాకందరికీ కనువిప్పు కలిగేలా ఒక గొప్ప పని చేశావు. నిన్న ధర్మారావుతో జరిగిన విషయమంతా మా వేగుల ద్వారా తెలుసుకున్నాను. నీ ధైర్యానికి, నిజాయితీకి మెచ్చి నిన్నభినందించడానికి స్వయంగా వచ్చాను. ప్రభు, అందులో నా గొప్పతనమేముంది? ఈ వృక్షాన్ని ఆ ధర్మారావు గారు నరక్కుండా చూడాలని కూర్చున్నాను. ఈ చెట్టు ఎన్నో వేల పక్షులకు అమ్మలాంటిది. దీన్ని కాపాడుకోవడం నా ధర్మం. నీకీ చెట్టు మీద ఉన్న ప్రేమ, ఈ ప్రకృతి మీద ఉన్న భక్తి ముందు నా రాచరికం కూడా చిన్నబోయింది రామయ్య. మనుషులు కాసుల కోసం కక్కుర్తి పడుతున్న ఈ కాలంలో నువ్వొక నిజమైన మనిషిగా నిలబడ్డావు. మహాప్రభు, మీ ప్రశంసలకు నేనర్హుణ్ణి కాను. నాకీ అడవిని కాపాడే శక్తి లేదు. ఆ ధర్మారావు వస్తే నేను ఆపలేనేమో అని నా ఆందోళన. దయచేసి మీరీ చెట్టుని కాపాడండి చాలు. ఈ చెట్టుని కాపాడే బాధ్యత నాది రామయ్య. ధర్మారావు కాదు కదా. ఎవరు వచ్చినా ఈ అడవిలో ఒక్క ఆకును కూడా తుంచకుండా కఠినమైన ఆజ్ఞలు జారీ చేస్తున్నాను. ధర్మారావుని తీసుకెళ్లి కారాగారంలో బంధించమని ఇప్పటికే ఆదేశించాను. ఇక నీ వంతుంది. నా వంతా? నాకేం శిక్ష విధిస్తారు ప్రభూ? శిక్ష కాదు, బహుమానం. ఈ క్షణం నుండి
ఈ అడవి మొత్తానికి నిన్నధికారికంగా అటవీ సంరక్షకుడిగా నియమిస్తున్నాను. ఇది నా రాజాజ్ఞ. ఈ అడవిలోని ప్రతి చెట్టు, ప్రతి ప్రాణి భద్రత ఇక నీదే బాధ్యత. దీనికి ప్రతిఫలంగా ప్రతి నెల రాజభాండాగారం నుండి నీకు గౌరవప్రదమైన ప్రతిఫలం, ఉండడానికి మంచి ఇల్లు అందుతాయి. ఇక ముందు నువ్వు కట్టెలు కొట్టి కష్టపడాల్సిన అవసరం లేదు. రామయ్య ఆనందం ప్రభువు, మీ చల్లని చూపులకు నా జన్మ ధన్యమైంది. ఈ అడవి తల్లిని నా కంటికి రెప్పలా చూసుకుంటాను. జయహో మహారాజా, జయహో. చూశారా రామయ్య, మీ నిజాయితీకి, జాలి గుణానికి తగిన బహుమానం దక్కింది. ధనమాశిస్తే మీకీ శాశ్వతమైన గౌరవం దక్కేది కాదు. నిజమే మంత్రివర్య, ఆ 1,00,000 వరహాలు నాకొక పూట అన్నం పెడుతుందేమో, కానీ ఇలాంటి గొప్ప గౌరవాన్ని, నా మనసుకి శాంతిని ఎప్పుడూ ఇవ్వలేదు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, ధనం మనిషికి సౌకర్యాల్ని ఇవ్వగలదేమో కాని శాశ్వతమైన ఆనందాన్ని, మనశ్శాంతిని ఇవ్వలేదు. స్వార్థం లేకుండా ప్రకృతిని ప్రేమిస్తే ఆ ప్రకృతే మనల్ని తిరిగి కాపాడుతుంది. అందమైన పచ్చని కొండల నడుమ ఉన్న ఒక ఇంట్లో రామయ్య, సీతమ్మ దంపతులు నివసిస్తున్నారు. రామయ్యకున్న 2 ఎకరాల పొలమే వారికి ఆధారం. కాని వరుసగా 3 ఏళ్లు కరువు రావడంతో పంటలు పండలేదు. చేసిన అప్పులు కొండలా పెరిగిపోయాయి. ఒకరోజు ఉదయం రామయ్య తన ఇంటి అరుగుమీద కూర్చుని దిగులుగా ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత రామయ్య సీతమ్మతో ఇలా అంటాడు. సీత, మన బతుకిలా అయిపోయిందేంటి? పొలంలో విత్తనాలు నాటుతా ఉంటే చేతిలో చిల్లిగవ్వలేదు. అప్పులు చూస్తే తీరేలా లేవు. ఊళ్ళో అందరూ మనల్ని చూసి జాలి పడుతూ ఉంటే తలెత్తుకోలేకపోతున్నాను. ఎందుకండి అలా మాట్లాడతారు? కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఈరోజు కష్టం వచ్చింది, రేపు సుఖం రాదా? మనం ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. ఆ దేవుడు మనల్ని వదిలేయడు. దేవుడు చూస్తాడో లేదో తెలీదు కాని సుబ్బయ్య గారు మాత్రం వదలరు సీత. ఈ రోజు గడువు ముగిసింది. 70,000 రూపాయలు ఇప్పుడెక్కడి నుండి తీసుకురావాలి? ఇవ్వకపోతే మన ఇల్లు, పొలం స్వాధీనం చేసుకుంటానన్నాడు. ఆ మాట తలుచుకుంటేనే నా గుండె ఆగిపోతోంది. భయపడకండి, ఆయనొస్తే నేను మాట్లాడతాను. కష్టపడి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏదో ఒక దారి దొరక్కపోదు. ఇంతలో సుబ్బయ్య గట్టిగా అరుస్తూ అక్కడికొస్తాడు. సుబ్బయ్య ఊరి వడ్డీ వ్యాపారి. డబ్బు విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. ఏరా రామయ్య, ఇంట్లోనే ఉన్నావా? నా డబ్బుల సంగతేంటి? గడువిచ్చి నెల్లు గడుస్తున్నాయి. వడ్డీ పెరిగిపోతోంది గాని నీ దగ్గర్నుంచి పైసా రావడం లేదు. రామయ్య కంగారుగా లేచి, అయ్యా సుబ్బయ్య గారు, నమస్కారమండి. కూర్చోండి. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. పంటలు పండకపోవడం వల్ల ఇలా జరిగింది. మరో 1 రోజులు గడువివ్వండి. ఖచ్చితంగా మీ బాకీ తీర్చేస్తాను. 1 రోజులా? ఆ 1 రోజుల్లో నువ్వు ఆకాశం నుండి నక్షత్రాలు రాలుస్తావా ఏంటి? నీ దగ్గర ఏముందని నమ్మాలి? చూడు రామయ్య, ఇది ఆఖరి హెచ్చరిక. రేపు సాయంత్రానికల్లా నా డబ్బు నాకు చేరాలి. లేదంటే నీ పొలం పత్రాలు నా చేతిలో ఉండాలి. అంతే అని చెప్పి సుబ్బయ్య కోపంగా వెళ్ళిపోతాడు. రామయ్య కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అది చూసి సీతమ్మ మనసు కలిచివేస్తుంది. తను వంట చేసి తన భర్తను శాంతింపచేయాలని అనుకుంటుంది. సీతమ్మ ఇంట్లో ఉన్న కొద్దిపాటి దినుసులతో అద్భుతమైన కోడికూర పలావ్ వండుతుంది. ఆ సువాసన ఊరంతా వ్యాపిస్తుంది. అదే సమయంలో ఊరి పెద్ద వెంకటప్పగారు అటుగా వెళ్తూ ఉంటారు. ఆయన ముక్కు ఎగపీలుస్తూ, అబ్బా, ఏంటి వాసన! ప్రాణం లేచొస్తోంది. రామయ్య, ఓ రామయ్య, ఇంట్లో ఉన్నావా? రండి వెంకటప్పగారు, సీతమ్మ పలావ్ వండింది. ఆ వాసన బయటికొచ్చుంటుంది. అసలు వాసన పీల్చుకుంటేనే కడుపు నిండిపోతోంది. నాక్కొంచెం వడ్డించమ్మా సీతమ్మ. అలా అనగానే సీతమ్మ ఒక అరిటాకులో వేడివేడి పలావ్ వడ్డిస్తుంది. వెంకటప్ప ఒక ముద్ద తిని మైమర్చిపోతాడు. అద్భుతం రామయ్య! నేనెన్నో నగరాలు తిరిగాను, ఎన్నో భోజనశాలల్లో తిన్నాను. కానీ ఈ రుచి ఎక్కడా లేదు. ఇది మామూలు వంట కాదు, అమృతం. నువ్వీ వంటనెందుకు వ్యాపారంగా చేయకూడదు? మన ఊరి కూడల్లో ఒక చిన్న భోజనశాల పెట్టు. ఖచ్చితంగా గిరాకీ వస్తుంది.
పెద్దాయన గారి ఆలోచన బాగుంది గాని మాకు స్థలం లేదు, పెట్టుబడి లేదు, సరుకులు కొనడానికి కూడా డబ్బులకి ఇబ్బందిగా ఉంది. అలా ఉండగా అప్పుడే సోములక్కడికొస్తాడు. అతను గ్రామంలో ఖాళీ స్థలం ఉన్న పెద్దాయన, రామయ్య ఎదుగుదలకు తోడ్పడే వ్యక్తి. రామయ్య, నేనిదంతా వింటున్నాను. నా ఖాళీ స్థలం ఊరి మధ్యలో ఉంది కదా, దాన్ని వాడుకో. నువ్వు కష్టాల్లో ఉన్నావని నాకు తెలుసయ్యా. భోజనశాల పెట్టుకో. నీకు లాభాలొచ్చాక నాకు చిన్నగా అద్దె ఇద్దువుగాని. ప్రస్తుతానికి అద్దె గురించి ఆలోచించకు. సోములు గారు, ఎంత పెద్ద మాట అన్నారు. మీరిస్తున్న ఈ అవకాశం నా జీవితాన్ని మార్చేస్తుంది. చూడు రామయ్య, మంచి మనసుతో చేసే ఏ పనికైనా దేవుడు ఇలాగే దారులు చూపిస్తాడు. సీతమ్మ చేతిలో మహిముంది, దాన్ని వాడుకోండి. అలా ఉండగా రామయ్య మూర్తి అనే కిరాణా కొట్టు యజమాని దగ్గరికి వెళ్తాడు. మూర్తిగారు, సీతమ్మ పలావ్ భోజనశాల పెడుతోంది. మా దగ్గర ప్రస్తుతానికి పెట్టుబడి లేదు. నెల రోజులకి సరిపడా సరుకులు అప్పుగా ఇస్తారా? మీకు మొదటి నెల లాభం రాగానే బాకీ తీర్చేస్తాను. రామయ్య, నీ నిజాయితీ మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఇస్తాను. నీకేం కావాలో పట్టికివ్వు, బండి మీద పంపిస్తాను అని చెప్పి మూర్తి సరుకులు పంపిస్తాడు. ఆ తర్వాత సీతమ్మకు పనుల్లో తోడుగా ఉండే లక్ష్మి అనే పేదరాలు చేరుతుంది. సీతమ్మగారు, నేను మీకు అన్ని పనుల్లో తోడుగా ఉంటానండి. ఉల్లిపాయలు కోయడం నుంచి అంట్లు కడిగే వరకు నేను చూసుకుంటాను. మీరు వంట మీద శ్రద్ధ పెట్టండి. మన భోజనశాల పేరు ఊరంతా మారుమోగిపోవాలి. కృతజ్ఞతలు లక్ష్మి. నువ్వు తోడుంటే నాకు కొండంత బలం. మనం శుభ్రంగా రుచిగా వండి జనం మనసు గెలుచుకుందాం. ఇదంతా గమనిస్తున్న కిష్టయ్య అనే వ్యక్తి అసూయతో రగిలిపోతూ ఉంటాడు. అతను కూడా ఊర్లో చిన్న టీ కొట్టు నడుపుతూ ఉంటాడు. కిష్టయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు. ఏంటి, ఈ రామయ్య పలావ్ భోజనశాల పెట్టి గొప్పవాడైపోవాలని చూస్తున్నాడా? వీడెలా విజయం సాధిస్తాడో నేను చూస్తాను. ఈ ప్రయత్నాన్ని ఎలాగైనా దెబ్బతీయాలి. మరుసటి రోజు ఉదయం సమయంలో భోజనశాల ప్రారంభమవుతుంది. సీతమ్మ కోడికూర పలావ్ అనే నామఫలకం ఊరి కూడల్లో వెలుస్తుంది. సీతమ్మ, లక్ష్మి కలిసి తెల్లవారుజామునే పలావ్ సిద్ధం చేస్తారు. సీతా, జనం వస్తారంటావా? నాకు కొంచెం భయంగా ఉంది. మీరు ధైర్యంగా ఉండండి. మన కష్టం వృథా పోదు. ఈ వాసన చూసి జనం తమంతట తామే వస్తారు. అలా అనుకుంటూ ఉండగానే రంగా అనే వ్యక్తి పొలం పనులకి వెళ్తూ ఆ వాసనకి ఆకర్షితుడై వస్తాడు. అబ్బా, ఏంట్రామయ్య ఈ వాసన? పలక మీద పలావనుంది. నాకొక ఆకివ్వు. తప్పకుండా రంగా, ఇదిగో తిని ఎలా ఉందో చెప్పు. రంగ తిండం మొదలుపెట్టి, హోరి దేవుడో, ఇది పలావా లేక స్వర్గమా? సీతమ్మగారు, మీ చేతిలో ఏదో మంత్రం ఉందండి. ఈ ముక్కలు చూడండి, ఎంత మెత్తగా ఉడికాయో. మసాలాలు అద్భుతంగా ఉన్నాయి. రామయ్య, రేపు మా వాళ్ళందర్నీ తీసుకొస్తాను. అలా రంగ మాటలతో ఊరంతా ఈ విషయం పాకుతుంది. మధ్యాహ్నమయ్యేసరికి జనం వరుస కడతారు. సీతమ్మ, లక్ష్మి వడ్డించలేక ఇబ్బంది పడతారు. రామయ్య గల్లా పెట్టి నిండుతూ ఉంటుంది. కిష్టయ్య ఓర్వలేక ఒకరోజు రాత్రి భోజనశాలలోకి దొంగతనంగా ప్రవేశిస్తాడు. వంటలో ఉప్పుగాని ఏదైనా కలపాలని చూస్తాడు. అప్పుడక్కడ నిద్రపోతున్న లక్ష్మి మేల్కొంటుంది. కిష్టయ్యగారు, ఏం చేస్తున్నారిక్కడ? మీకు సిగ్గుగా లేదు? ఇతరులు కష్టపడి పైకొస్తూ ఉంటే పాడు చేయాలని చూస్తారా? రామయ్య గారు మీకేం అన్యాయం చేశారు? కిష్టయ్య తడబడుతూ, అది అది నేను అది నేను చూడండి కిష్టయ్య గారు, ఈ పలావ్ రుచికి మన ఊరి పేరు పక్కూళ్ళకు కూడా పాకుతోంది. మనకింత మంచి పేరు వస్తుంటే మీరు నాశనం చేయాలనుకుంటారా? రామయ్య గారు మిమ్మల్ని తన స్నేహితుడిగా చూస్తారు కదా. రామయ్య అక్కడికొస్తూ, ఏమైంది లక్ష్మి? కిష్టయ్య, ఏంటిక్కడ? ఈయన మన వంటని పాడు చేయాలని వచ్చారు రామయ్య గారు. కిష్టయ్య, నీకేదైనా ఇబ్బందుంటే నన్ను అడగాల్సింది కదా. మనమంతా ఒకే ఊరి వాళ్ళం. నీక్కూడా ఏదైనా సహాయం కావాలంటే చెప్పు, నేను చేస్తాను. ఇలాంటి పనులు మన ఊరికి మంచివి కావు. కిష్టయ్య పశ్చాత్తాపంతో, నన్ను క్షమించు రామయ్య. నీ ఎదుగుదల చూసి తట్టుకోలేకపోయాను. కాని లక్ష్మి అన్న మాటలు విన్నాక నా తప్పు తెలిసింది. ఇక నుండి నేను కూడా నీకు సహాయంగా ఉంటాను. నన్ను కూడా మీలో ఒకడిగా చేర్చుకోండి. సంతోషం కిష్టయ్య.
మనమంతా కలిసి పనిచేస్తే మన ఊరి ఇంకా అభివృద్ధి చెందుతుంది. అలా అనుకుంటూ 3 నెలలు గడిచాయి. రామయ్య భోజనశాల ఇప్పుడు చాలా పెద్దదైంది. పక్క ఊళ్ళ నుంచి కూడా జనం వస్తున్నారు. సుబ్బయ్య రామయ్య దగ్గరకొస్తూ, రామయ్య, ఇదిగో నీ పొలం పత్రాలు. నీ అప్పు మొత్తం వడ్డీతో సహా తీర్చేశావు. నిజానికి నేను నిన్ను తక్కువ అంచనా వేశాను. నీ భార్య వంట మీ అందరి కష్టం మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చాయి. ధన్యవాదాలు సుబ్బయ్య గారు. మీ దగ్గర తీసుకున్న అప్పు వల్లే నేనీ ప్రయత్నం చేయగలిగాను. రామయ్య, నీ భోజనశాలకి ఇంకా పెద్ద స్థలం కావాలంటే నా దగ్గర మరో చోటుంది, వాడుకో. సోములుగారు, మీ అందరి సహకారం ఉంటే చాలు. సీతా, లక్ష్మి, కిష్టయ్య, మనమంతా కలిసి ఈ పలావ్ రుచిని ప్రపంచానికి చాటుదాం. కష్టపడ్డం మనవంతైతే ఫలితం ఇవ్వడం ఆ దేవుడి వంతు. ఆర్థిక ఇబ్బందులొచ్చాయని భయపడి ఉంటే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్లం కాదు. అలా రామయ్య కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటమే కాకుండా ఊళ్ళో మరికొంతమందికి ఉపాధి కల్పించింది. అందరితో కలిసి సంతోషంగా జీవించారు వాళ్ళు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, జీవితంలో ఆపదలొచ్చినప్పుడు అధైర్యపడకుండా మనకున్న నైపుణ్యాన్ని నమ్ముకుని కష్టపడితే ఎంతటి ఆర్థిక ఇబ్బందుల నుండైనా గట్టెక్కవచ్చు. కష్టపడే తత్వానికి నిజాయితీ తోడైతే విజయం వరించి తీరుతుంది.